అందరికీ నమస్కారం అండి. సీమ కథలకు స్వాగతం. నేను అనంతమాలతి, అనంతపురం నుండి. ఇప్పుడు రక్తదాన ఉద్యమకారునిగా, సామాజిక ఉద్యమకారునిగా పేరు పొందిన తరిమెల అమర్నాథ్ రెడ్డి గారి మేము సైతం కథను విందాము. అమర్నాథ్ రెడ్డి గారు రాసే అన్ని కథలు వారి అనుభవాలే. అందుకే ఆ రచనలన్నింటిలో రచయిత హృదయస్పందన కనిపించి చదువుల హృదయస్పందనగా మారుతుంది. సంభాషణాత్మకంగా సాగుతూ సులభ శైలిలో చెప్పదలుచుకున్న సందేశాన్ని పాఠకుల మనసుకు ఎక్కేలా రచనలు చేస్తారు. అలాంటి కథే మేము సైతం. రక్తదానం చేయండి అనే సందేశంతో సాగే ఈ కథను విందామా మరి? మేము సైతం. రక్తం కొరత తీవ్రమైన సమస్య. ఇందుకు సులువైన పరిష్కారం స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య పెంచడమే అనే శాస్త్రీయ దృక్పథంతో కాలేజీ విద్యార్థులకు రక్తం గ్రూపు నిర్ధారించడంతో పాటు రక్తదానం పట్ల అవగాహన కల్పించి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రభుత్వ హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిలువ ఉండేలా గత 11 సంవత్సరాలుగా కృషి చేస్తున్న మానవతా రక్తదాతల సంస్థ కన్వీనర్గా 27/2005 ఖమ్మం జిల్లా జేవీవి నాయకుడు కడారు ప్రభాకర్ రావు గారి ఆహ్వానం మేరకు పాల్వంచలోని కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో విద్యార్థులకు రక్తదానం పట్ల అవగాహన కల్పించే సందర్భంగా మాట్లాడుతూ, ఇంతకుముందే డాక్టర్ గారు మీకు రక్తం గురించి చెప్పడంతో పాటు రక్తదానంలో ఉన్న అపోహల గురించి చైతన్యపరిచాడు కదా. మీలో ఎంతమంది రక్తదాన శిబిరంలో రక్తం ఇస్తారో చేతులు ఎత్తండి అన్నాను. కేవలం 10 మంది మాత్రమే ఇవ్వడానికి సిద్ధమన్నట్టు చేతులెత్తారు. ఉన్నదేమో 300 మంది. మిగతా వాళ్ళు మౌనంగా ఉండడంతో, ఫ్రెండ్స్, నాకన్నా ముందు మాట్లాడిన డాక్టర్ కేవలం రక్తం గురించి మాత్రమే చెప్పడం కాకుండా మీరు రక్తదాన శిబిరాల్లో రక్తం ఇస్తే వేస్ట్ అవుతుంది, ఎవరైనా డాక్టర్ ఫోన్ చేస్తే వెళ్ళి ఇవ్వండి అని చెప్పడం వల్లనే మీరు రక్తం ఇవ్వడానికి ఇష్టపడడం లేదని నాకు అర్థమైంది. బహుశా ఆయన ప్రైవేట్ డాక్టర్ అయి ఉంటాడు, కనుకనే ఆ విధంగా చెప్పాడు అనుకొని డాక్టర్ వైపు చూస్తే అవునన్నట్టు తల ఊపాడు. ఫ్రెండ్స్, నేను ఒక అనుభవం చెప్తా, వినండి. విన్న తర్వాత ఆలోచించండి. టెక్నికల్ పాయింట్స్ కదిలించవు, మానవీయ విలువలతో కూడిన మా అనుభవాలు కదిలిస్తాయని మా నమ్మకం. ఒకరోజు 2 యువకులు అమర్నాథ్ రెడ్డి సార్ ఎవరు అంటూ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న నా దగ్గరకు వచ్చారు. గతంలో మేము అనంతపూర్ ప్రింటర్స్ నడిపేవాళ్ళం. ఏదో టెన్షన్లో ఉన్నారనిపించి, నేనే, మీరెవరు, ముందు కుర్చీలో కూర్చోండి, ఎందుకు వచ్చారు అన్నాను. నమస్తే సార్, మేము అమర్ అక్బర్ సార్, మా ఫ్రెండ్కు బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించినాము, ఓ పాజిటివ్ రక్తం కావాలన్నారు, హెల్ప్ చేయండి సార్ అన్నారు. ఓ, మీరు అమర్ అక్బర్, మీ ఫ్రెండ్ ఆంటోనీనా, ఏం చదువుతున్నారు అన్నాను నవ్వుతూ. మా ఫ్రెండ్ భరత్ సార్, మేము జేఎన్టీలో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాం సార్ అన్నారు. అందుకే కొత్తగా వచ్చింటారు, ఎవరు పరిచయం ఉండరు, ర్యాగింగ్ భయంతో సీనియర్స్తో మాట్లాడలేకపోయి ఉంటారు, అందుకే టెన్షన్లో ఉన్నారు అనుకొని, బ్రదర్స్ నో టెన్షన్, నాది ఓ పాజిటివే, హాస్పిటల్కి వెళ్దాం పదండి, నేను ఇస్తానని బయలుదేరాం. ముందు మెడికల్ వార్డులో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ భరత్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నో టెన్షన్, ఇప్పుడు నేను బ్లడ్ ఇస్తున్నా, మరి ఎన్ని బాటిళ్ళు అవసరమైనా ఇప్పిస్తాము అని ధైర్యం చెప్పి బ్లడ్ బ్యాంక్లోకి వెళ్ళి, వీళ్ళ ఫ్రెండ్ భరత్కు నేను బ్లడ్ ఇస్తాను, తీసుకో సిస్టర్ అన్నాను. అన్నా, వాళ్ళిద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు కదా, మీరెందుకు ఇస్తారు, వాళ్ళతో ఇప్పించవచ్చు కదా అనింది కాంతమ్మ సిస్టర్. వాళ్ళు టెన్షన్లో ఉన్నారు సిస్టర్, నేను ఇప్పుడు రక్తం ఇస్తే రేపు పొద్దున వాళ్ళ కాలేజీలో క్యాంప్ పెడితే కనీసం 100 మందితో లాగొచ్చు కదా సిస్టర్ అన్నాను. నువ్వు భలేవాడన్నా అని నవ్వుతూ రక్తం తీసుకుంటుంది. నేను రక్తం ఇవ్వడం చూస్తూ నిలబడ్డారు అమర్ అక్బర్. రక్తం ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, రక్తం ఇచ్చాను, అవసరమైతే మరీ కూడా ఇప్పిస్తాం, టెన్షన్ వద్దని చెప్పి పక్కనే ఉన్న 2 ఫ్రెండ్స్తో, ఒక్కసారి హాస్పిటల్లో ఒక రౌండ్ వేద్దాం రండి అని కదిలా. కొంత దూరం వెళ్తూనే ఎంఎస్ వార్డు బయట ఏడుస్తూ 2 పిల్లలు కనపడ్డారు.
సుమారు 10 ఏళ్ల అమ్మాయి, 8 ఏళ్ల అబ్బాయి. బహుశా అక్క తమ్ముడు అయి ఉంటారనుకుంటా. పేద పిల్లలని చెప్పే అవసరం లేదు కదా, ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటళ్ళలోనైనా ప్రభుత్వ స్కూళ్ళలోనైనా అప్పు పుట్టని పేదోళ్లే ఉంటారు కదా. వాళ్ళ దగ్గర ఒక్క క్షణం ఆగి, ఏమి పాప ఏడుస్తున్నారు అన్నాను. సార్, మా నాయన నన్ను అనంతపురం హాస్టల్లో చేర్పిల్లని పిలుచుకొని వస్తా అంటే బస్సు తగిలింది, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఎట్లన్నా బతికిండి సార్ అంటూ ఏడుస్తున్నాను గట్టిగా పట్టుకొని వాళ్ళ నాన్న ఉన్న బెడ్ దగ్గరకు తీసుకెళ్లారు. బహుశా నన్ను డాక్టర్ అనుకున్నారేమో. వార్డు లేకపోతే వాళ్ళ నాన్నకు కళ్ళు మూతపడ్డాయి, కాళ్ళు కుళ్ళిపోయినాయి, గ్యాంగ్రీన్ ఫార్మ్ అయింది. కుడి చేయికి సెలైన్ ఎక్కిస్తున్నారు. అతని భార్య తన ఎడమ చెయ్యి అతని సెలైన్ ట్యూబ్ పక్కకు జరగకుండా పట్టుకుంది. తన కుడి చేయి మొహానికి అడ్డు పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఓదార్చేకి ఎవరూ లేరు. ఆ బెడ్ పైనే ఉన్న కేసు షీట్ చూస్తే అందులో అతని పేరు ఆంటోనీ అని ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది. అమర్ అక్బర్ ఆంటోనీ. ఎవరైతేనేం మానవులే అనుకున్నా. అతనికి 3 యూనిట్స్ బి పాజిటివ్ బ్లడ్ కావాలని కేసు షీట్లో సర్జన్ రాశాడు వారం కిందట. కానీ ఇంతవరకు ఒక్క బాటిల్ ఎక్కించలేదని తెలుస్తుంది. పేదోళ్లకు డబ్బున్న బంధువులు ఎవరైనా ఉన్నా చూసేకి రారు. డబ్బు లేనోళ్ళు చూడాలని ఉన్నా రాలేరు కదా. అది కాక భర్త పేషెంట్ అయితే భార్య పడే బాధలు చెప్పేకి కాదు. వార్డులో చుట్టూ ఉన్నోళ్ళు సానుభూతి చూపేవాళ్లే కానీ సాయం చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితి చూసి, నువ్వు ఏడ్చొద్దమ్మా, మేము రక్తం ఇప్పిస్తాంలే అని ఓదార్చి అదే వార్డులో ఉన్న డాక్టర్ని కలిసి, డాక్టర్ రక్తం మేము ఇప్పిస్తాము, నో ప్రాబ్లం కదా అంటే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వారం అయింది చేరి, ఒక్క బాటిల్ రక్తం ఎక్కించలేదు, మీరు ఇవ్వండి, ప్రయత్నం చేద్దాం అన్నాడు. ఈ పరిస్థితి అంతా నా పక్కనే చూస్తున్న అమర్ అక్బర్, సార్ మాది ఒకప్పుడు టెస్ట్ చేసుకుంటే బి గ్రూప్ అన్నట్లు విన్నాము, అదే కాదో ఇప్పుడేమైనా మారిందేమో, టెస్ట్ చేయండి సార్, సరిపోతే మేము ఇస్తాము అన్నారు. వారు అలా స్పందించడంతో ఆశ్చర్యపోయాను. మెనీ థ్యాంక్స్ బ్రదర్స్, రండి బ్లడ్ బ్యాంక్లోకి వెళ్దాం. గ్రూప్ ఎప్పటికీ మారదు, మొదట పొరపాటుగా టెస్ట్ చేసింటే తప్ప అంటూ బ్లడ్ బ్యాంక్లోకి వెళ్ళి, సిస్టర్ వీళ్ళు వేరే పేషెంట్కు బ్లడ్ ఇస్తామన్నారు, గ్రూప్ టెస్ట్ చేస్తే బి పాజిటివ్ అయితే ఇస్తారు సిస్టర్ అన్నాను. టెస్ట్ చేస్తే బి పాజిటివ్ అని తెలిసింది. ఇద్దరూ రక్తం ఇచ్చారు. నువ్వు భలేవాడన్నా, ఎవరినైనా మెస్మరైజ్ చేస్తావు అనింది నవ్వుతూ సిస్టర్ కాంతమ్మ. ఇందులో నేను చేసింది ఏమీ లేదమ్మా, వారిలో మానవత్వం ఉంది. రక్తం ఇద్దామని ఉన్నా ఇస్తే ఏమవుతుందోననే భయంతో వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. నేను రక్తం ఇచ్చింది చూశారు, ఏమీ కాదని తెలుసుకున్నారు. కాబట్టి ఆ ఆంటోనీ పరిస్థితి చూశారు, నేను అడక్కనే రక్తం ఇచ్చేకి సిద్ధమైనారు అన్నాను. ఇద్దరు రక్తం ఇచ్చిన తర్వాత ఆంటోనీ వారిని కలిసి, 2 ఇచ్చినామమ్మా, ఇంకొకటి సాయంత్రం ఇప్పిస్తామని చెప్దామని ఆ వార్డు లేకపోతూనే అక్కడి సీన్ చూసి షాక్ అయ్యాము. ఆంటోనీపై దుప్పటి కప్పింది చూసి అర్థమైంది చనిపోయాడని. మేము దగ్గరకు పోతూనే, నా మొగుడు చనిపోయినాడయ్యా, ఇంకా మాకు దిక్కెవరయ్యా అని నన్ను పట్టుకొని ఏడుస్తున్న ఆమెను, ఆ పిల్లలను ఓదార్చేకి నాకు మాటలు రావడం లేదు. ఇతను చనిపోవడానికి కారణం సమయానికి రక్తం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేకపోవడం. వచ్చిన బంధువులు కూడా రక్తం ఇస్తే ఏమైపోతుందనే భయంతో వెళ్ళిపోవడం. బ్లడ్ బ్యాంక్లో అతనికి అవసరమైన బ్లడ్ లేకపోవడం. బ్లడ్ బ్యాంక్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది, ఎవరి బంధువులకు వాళ్ళు ఇచ్చుకుంటారు, కానీ ఇతరులకు ఇవ్వాలనే ఆలోచన రాదు కదా. అందుకే బ్లడ్ డొనేషన్ క్యాంపులు అవసరం అంటున్నాం. ఈ పరిస్థితి చూసి బాధపడుతున్న అమర్ అక్బర్లను చూసి, బ్రదర్స్, ఆంటోనీ చనిపోయినాడు, కానీ మానవత బతికింది. మీరు అమర్ అక్బర్ ఆంటోనీ. ఇక్కడ కులం లేదు, మతం లేదు. అందుకే అంటున్నా, రక్తదానం మానవతకు సంకేతం. మానవత కులమతాలకు అతీతం. మతం మనుషులను విడదీస్తుంది, మానవత కలుపుతుంది. ఇందుకు నిదర్శనమే మీ రక్తదానం. ఆంటోనీ మీ ఇద్దరిని రక్తదాతలుగా మార్చాడు.
ఇక నుంచి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం అలవాటు చేసుకోండి అన్నాను. తప్పకుండా సార్, మీరే మాకు స్ఫూర్తి అన్నారు. ఫ్రెండ్స్, ఈ అనుభవం విన్నారు కదా. బ్లడ్ బ్యాంక్లో రక్తం ఉన్నింటే అతను మరెన్నో ఏండ్లు బతికేవాడు. అతని కుటుంబానికి తోడుగా ఉండేవాడు. ఇప్పుడు అతని చావుతో అతని కుటుంబం వీధిన పడింది. ఇలా నిత్యం ఎందరో సమయానికి రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రక్తదాన శిబిరాలలో మీలాంటి యువకులు రక్తం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంతకుముందు ఆయన ప్రైవేట్ డాక్టర్ కనుక ఎవరైనా డాక్టర్ రక్తం కోసం మీకు ఫోన్ చేస్తే ఇవ్వండి అన్నాడు. ప్రైవేట్ డాక్టర్లు తమ నర్సింగ్ హోముల్లో పేషెంట్స్కి సమయానికి రక్తం ఇవ్వక చనిపోతే పేషెంట్ బంధువులు వారిపై దాడి చేస్తారనే భయంతో మీకు ఫోన్ చేస్తారు. అదే ప్రభుత్వ డాక్టర్ రక్తం తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏమీ తెలియని పేదవాళ్లకు ఎక్కడ దొరుకుతుందో తెలియక, ఎవరు ఇస్తారో తెలియక, తాము ఇచ్చుకోలేక చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టే బ్లడ్ బ్యాంకుల్లో రక్తం ఉండాలంటే మీలాంటి యువకులు రక్తదాన శిబిరాల్లో రక్తం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ డాక్టర్ చెప్పినట్టు ఇస్తారా, నేను చెప్పినట్టు ఇస్తారా అని అడిగితే అందరూ ఒక్కసారి కోరస్గా, సార్ మీరు చెప్పినట్టే క్యాంపుల్లో మేము సైతం రక్తదానం చేస్తాం అన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక నుంచి మీ కాలేజీలలో ర్యాగింగ్ సంస్కృతికి వీడ్కోలు ఇవ్వండి. మానవతా కార్యక్రమమైన రక్తదాన కార్యక్రమానికి ఆహ్వానం పలకండి. డు నాట్ ర్యాగ్, డొనేట్ బ్లడ్. డోంట్ బీ ఏ సాడిస్ట్, బీ ఏ హ్యూమనిస్ట్ అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదంతా విన్న డాక్టర్, అమర్నాథ్ రెడ్డి గారు, నేను మీలా ఆలోచించలేదండి, సారీ అన్నాడు. డాక్టర్, మీ నర్సింగ్ హోములకు పేదోళ్ళు రారు కదా, పేదోళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటారు. దేవుడే దిక్కనుకునే ఆ పేదోళ్లే మా వాళ్ళు. అవర్ సీఎం ఈజ్ కామన్ మ్యాన్, అవర్ పిఎం ఈజ్ పూర్ మ్యాన్, అవర్ విఐపి ఈజ్ వెరీ ఇన్నోసెంట్ పూర్ అంటుంటాము అన్నాను. మేము సైతం కథ సమాప్తం. మరొక సీమ కథతో మళ్ళీ కలుద్దాం.